ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చినది, ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. పుత్రదా ఏకాదశి సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటాము. పౌష శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పౌష పుత్రదా ఏకాదశి, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పుత్రదా ఏకాదశి అంటారు. శ్రీ క్రోధి నామ సంవత్సరము, శ్రావణ మాసము, వర్ష ఋతువు, దక్షిణాయనము. ఏకాదశి తిథి ప్రారంభము 15వ తేదీ ఆగస్టు 2024 గురువారం ఉదయం 10:26 ప్రారంభమై 16వ తేదీ ఆగస్టు 2024 శుక్రవారం ఉదయం 9:39 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము 17వ తేదీ ఆగస్టు 2024 శనివారం ఉదయం 5:51 నుండి 8:05 వరకు. మన హిందూ సమాజంలో వృద్ధాపంలో తన తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత పుత్రుడే. చనిపోయిన తన పూర్వీకులకు శ్రాద్ధకర్మ నిర్వహించేది కూడా పుత్రుడే. సంతానం లేని దంపతులకు మగ సంతానం ప్రసాదించే శక్తి కేవలం పౌష పుత్రదా ఏకాదశి, శ్రావణ పుత్రదా ఏకాదశి, ఈ 2 ఏకాదశులకు మాత్రమే ఉన్నది. శ్రావణ పుత్రదా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత భవిష్య పురాణంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి వివరించాడు. పుత్రదా ఏకాదశి వ్రత కథ తెలుసుకుందాము. పూర్వము మహజిత్తు అనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలోని వారంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికి, ధాన్యానికి ఆ రాజ్యంలో ఎలాంటి లోటు లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలంతా బాధగా ఉండేవారు. మహజిత్తు తన ఇంట సంతానం కోసం చెయ్యని యాగం లేదు, తిరగని క్షేత్రము లేదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోరిక నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమశునడే మహర్షి ఉన్నాడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే తమ రాజుకు పుత్ర సంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు లోమశును వేడుకున్నారు. దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే రాజుగారికి సంతానం కలిగి తీరుతుందని చెప్పాడు. లోమశుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్టుగానే రాజుగారికి పుత్ర సంతానం ప్రాప్తించింది. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తున్నారు. శ్రావణ పుత్రదా ఏకాదశి నియమాలు తెలుసుకుందాము. శ్రావణ పుత్ర ఏకాదశి నాడు ఉపవాసం ప్రధాన ఆచారం. మగబిడ్డ కోసం ఆరాట పడితే భాగస్వాములిద్దరూ తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి. ఈ రోజున కొంతమంది జంటలు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. మరికొందరు పాక్షిక ఉపవాసం కూడా ఉంటాయి. శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు ధాన్యాలు, పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు మరియు మాంసాహారం తినడం నిషేధము. వ్రతము దశమి నాడు ప్రారంభం అవుతుంది. దశమి మధ్యాహ్నం ముందు సాత్విక ఆహారం మాత్రమే తినాలి. దశమి రాత్రి సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి తెల్లవారుజాము వరకు ఆహారం తీసుకోకూడదు. పూజాక్రతులు ముగించి గౌరవప్రదమైన బ్రాహ్మణుడికి ఆహారం అందించిన తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ రోజున మహావిష్ణువును పూర్తి భక్తి శ్రద్ధలతో పూజించాలి. పూజా స్థలంలో విష్ణుమూర్తి విగ్రహం నుంచి పంచామృతంతో అభిషేకం చేయాలి. భక్తులు స్వామికి పూలు, పండ్లు మరియు ఇతర పూజా సామాగ్రిని సమర్పిస్తారు. శ్రావణ పుత్రదా ఏకాదశిని చూసేవారు విష్ణుని స్తుతిస్తూ భజనలు మరియు భక్తి పాటలు పాడుతూ రాత్రంతా జాగారం చేస్తారు. భక్తులు సాయంత్రం సమీపంలోని విష్ణు ఆలయాన్ని సందర్శిస్తారు.